ఇక తాడిపత్రి శంకరావం సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ దర్శిద్దాం. ఎల్ఈడి వీధి దీపాలు కానీ, రోడ్ ఎక్స్పాన్షన్ కానీ, ఏకంగా మన మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రనైట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది. ఎండాకాలం వచ్చినా మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం. తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు. ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు. తాడేపల్లిలో ఒక పెద్ద పిల్లి ఉందండి, పిల్లి జగన్ మియా ఉంటుంది. తాడేపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి, ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా? చూసుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వ్యవహరించారో మనందరం చూసాం. పులి పిల్లి వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవద్దు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్కా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం, అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం. అతనికి Z+ కేటగిరీ అవసరం లేకపోయినా Z+ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేశావు? వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు. ఎన్నికల ముందల చిన్న కార్లు వచ్చాడు, ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరం చూస్తున్నాం. చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా, కౌంట్ డౌన్ మొదలైంది. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది. అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని ఈ సభాముఖంగా తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ప్రజలందరూ కోరుతున్నా, మన యంగ్ డైనమిక్ టైగర్ పులిబిడ్డ ఎవరది? జేసీ అశ్మిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి నాతో శాసనసభకి పంపించండి. నేను ఇచ్చే హామీలు మేమిద్దరం నిలబెట్టుకుంటాం. మొదటి, పెండగల్లు ప్రాజెక్ట్ పెండింగ్ వర్క్లని పూర్తి చేస్తాం. మూసిపోయిన ప్రతి గ్రనైట్ ఫ్యాక్టరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకప్పుడు 1300 ఫ్యాక్టరీలు ఉండేది, దాంట్లో ఇప్పుడు దాదాపు 80% మూతపడే పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచారు. అక్కడ పెద్ద పిల్లి ట్యాక్స్ వేస్తే ఇక్కడ చిన్న పిల్లి మియావని ట్యాక్స్ వేస్తాడు, వేధిస్తాడు. అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు. మూసేసిన ఫ్యాక్టరీలన్నీ తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. చేనేత సోదరులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలుసు, నా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. నేను అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని వీవర్శాల ఏర్పాటు చేశా. చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేశా.
అదే ప్రాజెక్ట్ తాడపత్రికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది, కలర్ సబ్సిడీ వచ్చేది, పట్టు సబ్సిడీ వచ్చేది. సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి 200 యూనిట్ కరెంట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ఆ